గణాధిపతియే నమః. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమః. మిత్రులందరికీ సవీరం కట్టి సున్నమయ్యే భాగం చెప్తా వినండి. ఎట్లా అంటే సవీరము ఏం చేయాలి? ఫస్ట్ ముందు సవీరం ఒక 30 గ్రాములు తీసుకోవాలి, 50 గ్రాములు తీసుకోవాలి. సవీరం గడ్డ, ఒకటే గడ్డ, అది తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా ఏం చేయాలి? మనము వామిటాకు పసురు, పచ్చపూలు, వామిటాకు పచ్చపూల వామిటాకు అంటాం కదా, పూల పసురు తీసి అది కూడా పక్కన పెట్టుకోవాలి. సత్తు 30 గ్రాములు, పాదరసం 30 గ్రాములు, ఈ రెండు దుందించి బాగా పక్కన పెడితే కలంక అయింది కదా, కలంక అయిన దాన్ని భస్మం చేసుకోండి, మెత్తగా నూరుకొని భస్మం చేసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే సవీరం గడ్డ, ఒక 50 గ్రాముల గడ్డ తీసుకొని ఆ గడ్డను తీసుకొని మనం పైన ఇప్పుడు సత్తు రస భస్మం ఉంది కదా, ఆ భస్మాన్ని ఏం చేయాలి? మనము మెత్తగా కళ్ళం వేసి నూరాలి. నూరిన తర్వాత అందులో ఒక 60 గ్రాములు మైలతుత్తం తీసుకోవాలి. మళ్ళీ మైలతుత్తం తీసుకొని ఈ వామిటాకు పసురు ఉంది కదా, పచ్చపూల వామిటాకు పసురు, ఆ పసురుతో ఈ మైలతుత్తాన్ని బాగా నూరండి. నూరిన తర్వాత అది నూరి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? మనము ఈ మైలతుత్తం నూరి పలసాగా తీసుకొని ఆ పసురుతో పలసాగా చేయాలి. అంటే గట్టిగా చేయకండి, పసరులో పలసాగా ఉండాలి. మైలతుత్తం నూరితే పసరులాగానే ఉండాలి దాంట్లో. ఆ విధంగా చేసుకున్న తర్వాత ఆ పైన మనము పాదరసము, సత్తు రెండు దొందించినాం కదా, ఆ దొందించింది ఈ పసరు మొత్తం కలిపి బాగా మెత్తగా నూరుకోవాలి. నూరుకొని ఈ సవీరం గడ్డ ఉంది కదా 50 గ్రాములు నూరుకొని, ఇది నూరితే ముద్దలాగా, అంటే ఒక గట్టిగా ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఏది? సవీరము, ఇది పాదరసము, సత్తు, మైలతుత్తము, వామిటాకు అంటే పచ్చపూల వామిటాకు మొత్తం ముద్దలాగా చేసుకొని ఆ ముద్దలో 50 గ్రాములు సవీరం గడ్డ పెట్టుకోవాలి. పెట్టుకొని బాగా కవసం ఇచ్చేసి బాగా ఆరబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేయాలంటే ఈ పసరు ఉంది కదా, మైలతుత్తం గడ్డ పసరు, మళ్ళీ దానిపైన కవసం ఇవ్వండి. ఆరబెట్టిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ మైలతుత్తము, ఈ పసరు నూరింది కదా, దాన్ని మళ్ళీ కవచం ఇవ్వండి. కవచం ఇచ్చి మళ్ళీ ఆరబెట్టేసి వాలుకలో పెట్టి 2.5 గంట సేపు వండండి. సవీరం కట్టి సున్నం అయింది. ఓకేనా మిత్రమా? ఈ సున్నాన్ని తీసుకొని మీరు ముందుకు పోవచ్చు. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్.